హోళగుంద పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు వి వీరభద్రగౌడ్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలియజేశారు. వివిధ కాలనీలలో పర్యటించారు. ముఖ్యంగా ఇన్ఛార్జి వారి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకుని వారి వివరాలు బూత్ ఇన్ఛార్జీలతో మై టీడీపీ యాప్ లో అప్లోడ్ చేయించారు. సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం కింద మరి 2-3 బూతులు తిరగడం జరిగినది. ఇందులో ముఖ్యంగా మన ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరమైనది. మరి ఈ సంవత్సరంలో మనం ఏవైతే చెప్పామో దాదాపు 70-80%, 90% కూడా పూర్తి చేయడం అనేది. ఏదైతే మనం పెన్షన్ 3000 నుంచి 4000 ఇస్తున్నామని చెప్పామో అది ఇవ్వడం జరిగినది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగినది. అదేవిధంగా తల్లికి వందనం అంటే ఇంట్లో ఎంత పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదవడానికి 13,000 రూపాయలు ఇస్తామన్నాము. 15,000 చెప్పాము, 13,000 ఇచ్చాము. ఇంకా 2,000 కూడా స్కూల్ డెవలప్మెంట్ అకౌంట్లో కలెక్టర్ దగ్గర ఉంటాయి. ఎందుకంటే స్కూల్ని కూడా డెవలప్మెంట్ చేయాలి.